నిన్న మనం మార్కెట్లో చూసాం. గ్యాప్ డౌన్ తీసుకొని కొంచెం రికవర్ వెళ్ళి మళ్ళీ కింది వైపు రావడం జరిగింది. తర్వాత మళ్ళీ రికవర్ తీసుకోవడం జరిగింది పైకి. అంటే ఓవరాల్గా చూసినట్టయితే నిన్న ఎక్స్పైరీ కాబట్టి స్వింగ్ అయింది మార్కెట్. అంటే గ్యాప్ డౌన్ తీసుకుంది, పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. మనం నిన్న మార్నింగ్ అంటే మొన్నటి అనాలిసిస్ అంటే నిన్నటి మార్కెట్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుంటే మనం కొన్ని రెసిస్టెన్స్ లెవెల్స్ ఇచ్చాము. గ్యాప్ అప్ తీసుకొని ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే పైకి వెళ్తుందని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఇక ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, థర్డ్ రెసిస్టెన్స్ ఇది ఈ విధంగానే ఉన్నాయి. ఇక్కడ కూడా బ్రేక్ కాలేదు. నిన్న ఫస్ట్ రెసిస్టెన్స్ మనం అనుకునేది ఏదైతే బ్రేక్ అయ్యే ప్రయత్నం చేసింది. కాకపోతే నెక్స్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ వల్ల మార్కెట్ మళ్ళీ కింది వైపుకే రావడం జరిగింది. ఇప్పుడు కనుక మార్కెట్ సపోర్ట్ వచ్చేసి మనకు 25,940 దగ్గర సపోర్ట్ ఉంది. తర్వాత నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 25,897 దగ్గర సపోర్ట్ ఉంది. ఈ రెండు కూడా సపోర్ట్లే. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ తీసుకుంటే 26,000 దాటిన తర్వాత మార్కెట్లో ర్యాలీ ఉండే అవకాశం అయితే ఉంటుంది క్లియర్గా. ఒకవేళ లేదు మార్కెట్ గ్యాప్ డౌన్ తీసుకున్నా కూడా మార్కెట్కి అయితే సపోర్ట్ అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ పడిపోయి ఉంది. ఈ విధంగా పడ్డది కాబట్టి మార్కెట్లో కొంచెం రికవర్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంకొక మేజర్ సపోర్ట్ మనకి ఇక్కడ ఉంది. 25,820 కూడా టచ్ చేసే అవకాశం కూడా ఉండే మార్కెట్లో. అది నిన్న రావాలి, నిన్న ఆ లెవెల్ రీచ్ కాలేకపోయింది. కాబట్టి ఈ వీక్లో ఎప్పుడైనా కూడా పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఒకసారి కిందికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గ్యాప్ అనేది ఫిలప్ కాలేదు మార్కెట్లో, గ్యాప్ అలాగే ఉంది. కాబట్టి కొంచెం మనం ఆచితూచి ట్రేడ్ చేయాల్సి ఉంటుంది మార్కెట్లో. నిఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే నిన్న భారీ అంటే స్వింగే ఉంది. మూమెంట్ అనేది పెద్దగా ఏం లేదు. ఆప్షన్ డికే అయిపోయింది మన ఆప్షన్ ట్రేడర్లకు. కాబట్టి ఈ రోజు ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ట్రేడ్ చేసుకుంటే ఈ లెవెల్స్ దగ్గర మాత్రమే ట్రేడ్ చేయాలి. లెవెల్స్ ఎటువంటి లెవెల్ కానీ ప్రీ మార్కెట్ రీసెర్చ్ కానీ లేకుండా ట్రేడ్ చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్న మార్కెట్ ఏ విధంగా ఉంది, ఆప్షన్ చార్ట్ కానీ ఫ్యూచర్ చార్ట్ కానీ ఏదైనా కానీ తీసుకున్నప్పుడు అది ఎక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది, ఆ సపోర్ట్ దగ్గర కానీ రెసిస్టెన్స్ దగ్గర కానీ ట్రేడ్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు కొంచెం ప్రాఫిట్ కనబడే అవకాశం అయితే ఉంటుంది. ఇష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పారని చెప్పేసి ఆ విధంగా ట్రేడ్ చేయడం వల్ల మాత్రం లాభం ఉండదు. పక్కాగా సపోర్ట్ ఏడు ఉన్నాయో అది మీ యొక్క చార్ట్లో అనలైజ్ చేయండి. చేసిన తర్వాత మీరు ట్రేడ్ చేసుకుంటే మీకు లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది.